ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ సీజన్లో నేటి దినమందు మరి యొక్క ధ్యానమును మనం ధ్యానించున్నాము. నేటి ధ్యాన అంశము ఏంజల్స్ మినిస్టరింగ్, దేవదూతల యొక్క పరిచర్య లేకపోతే సేవ అని చెప్పి అనవచ్చు. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 4 వర్స్ 11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. Then the devil left him, and behold, angels came and ministered unto him. ఇక్కడ మరి యేసు ప్రభువారిని ఒక శోధకుడు సాతాను అపవాది ఆయనను శోధించిన తర్వాత 3 రకాలుగా శోధించటం మనం ధ్యానించి ఉంటున్నాము. గత 3 దినములు కూడా మరి ఆయన శోధించిన తర్వాత ఏ రీతిగా సాతాను ఎదుర్కొన్నాడో శోధనలు వచ్చినప్పుడు మనము చూసి ఉంటున్నాము. మరి అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, చూడండి పిల్లల, అపవాది మనం ఎప్పుడైతే వాక్యంలో నిలబడి ఉంటున్నామో, వాక్యం చేత మరి మనం ఎదుర్కొంటామో, అప్పుడు మన దగ్గర ఆ యొక్క అపవాది కానివ్వండి, ఈవిల్ స్పిరిట్స్ కానివ్వండి, ఏవి కూడా మన జీవితంలో పనిచేయవు పిల్లలు. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఎవరు వచ్చారండి? ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఈ యొక్క అపవాది, ఈ యొక్క ఈవిల్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా పిల్లారా అవి పోయినప్పుడు మన యొక్క జీవితాల్లో చూడండి పరిశుద్ధాత్మ మరి ఆ దేవదూతలు, పరలోకం యొక్క డివైన్ ఇన్స్ట్రక్షన్స్, డివైన్ ప్రొటెక్షన్, డివైన్ గైడెన్స్, మరి డివైన్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఇదిగో దేవదూతలు. కాబట్టి ఈ యొక్క మరి దూతలు అన్నప్పుడు పిల్లరా, దే ఆర్ సెలెస్టియల్ బీయింగ్స్ క్రియేటెడ్ బై గాడ్. ఏంజల్స్ కూడా మరి దేవుని చేత సృజించబడినటువంటి ఆకాశంలో ఉండేటటువంటి ప్రాణులు. దే డోంట్ హ్యావ్ a body like us, but celestial beings పిల్లర్. అవి ఎంతో శక్తివంతమైనటువంటి అనేక రీతులుగా మనకు సహాయం చేయటం కోసం అవి మరి సృజించబడినవి అని చెప్పి మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మరి 3 పాయింట్స్ మనం ధ్యానం చేయనంటున్న మొట్టమొదటిగా ప్రొవిజన్ త్రూ ఏంజల్స్. మరి దూతల ద్వారా పిల్లరా మన యొక్క ఆకర్లను లేకపోతే అవసరాలను పిల్లరా మరి తీర్చడం అనేటువంటిది మరి అనేక రీతులుగా పిల్లల మానసిక, శారీర, ఆత్మీయంగా యుద్ధాలు వచ్చినప్పుడు పోరాడటము, పిల్లల మనకు శుభవర్తమానములు తెలియజేయటము, గుడ్ న్యూస్ మెసెంజర్స్, క్యారియర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ అని చెప్పి కూడా అనవచ్చు. ఆ దూతల యొక్క రోల్ చాలా ఉంటున్నది బైబిల్ అంతలో కూడా. అనేక ప్రాంతాలలో, అనేక సందర్భాలలో మరి అనేక వ్యక్తులతోటి పిల్లరా మరి దూతలు మరి యొక్క దూతల యొక్క పరిచర్య మనం చూస్తున్నాము. ప్రొవిజన్ త్రూ ఏంజల్స్ ద్వారా పిల్లరా మరి దూతల యొక్క సాహసం మరియు శక్తి అందించటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఏంజల్స్ ప్రొవైడెడ్ కంఫర్ట్ అండ్ స్ట్రెంగ్త్. మరి యేసు ప్రభువారు ఎంతో నలిగినటువంటి స్థితిలో, ఎంతో పిల్లరా మరి 40 దినాలు ఎంతగానో మరి ఉపవాసం అండి, శక్తి కోసం మరి ధైర్యం కోసం, మరి బలము కోసం ఉంటున్నటువంటి సమయంలో దూతలు వచ్చి ఇక్కడ పరిచర్య చేయటం అనేటటువంటిది మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తున్నాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. కాబట్టి ఇక్కడ పరిచర్య చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. హెబ్రీ 1:14 వచనంలో కూడా చూస్తే వీరందరూ రక్షణ అయిన స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఎంతో తేటగా పిల్లరా ఈ యొక్క గ్రంథకర్త రాస్తున్నాడు. ఆర్ దే నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్ సెండ్ ఫోర్త్ టు మినిస్టర్ ఫర్ దోస్ హూ షల్ బి హెయిడ్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందినటువంటి వారికి పిల్లల భద్రత,
కాపుదల, సంక్షేమము, మరి సన్నిధి, ఇవన్నీ కూడా మనకు చూడండి అనేక రీతులుగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. మనం ఈ రీతిగా ఉన్నాము అంటే, దేవుని స్తుతిస్తున్నాము అంటే, సజీవ లెక్కలో ఉన్నాము అంటే పిల్లల కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, భద్రత, మరి అందులో భాగంగా పిల్లరా మరి దేవదూతల యొక్క సంరక్షణ కూడా మనకు ఉంటున్నది పిల్లల. వీరందరూ రక్షణను, స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకార వారందరూ కూడా దేవుని చేత పంపబడినటువంటి వారు. ఎన్నో చూడండి దూతలను గురించినటువంటి మరి ఆ యొక్క వారిని గురించినటువంటి రోల్ అనేటటువంటిది మనకు, వారు పంపబడినటువంటి సేవకులు పిల్లల, సేవ చేసేటటువంటి వారు, సేవకులుగా పిల్లారా మనల్ని కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు పిల్లారా మనము మరి ఆ యొక్క పిలుపులకు తగినట్లుగా మనం జీవించాలి, సేవకులుగా ఉండాలి, కానీ నాట్ రూలింగ్ ఆర్ నాట్ బాసిజం. కాబట్టి రక్షణను, స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటం కోసం విశ్వాసులను, అది ఒకటి ప్రియులారా, సంఘ కాపరిగా విశ్వాసులను ప్రియులారా వారిని మరి పరామర్శించటం, పర్సనల్ ఇవాంజలిజం, పర్సనల్ కౌన్సిలింగ్, ఎన్నో వ్యక్తిగతంగా పిల్లలు వారిని ఆత్మీయంగా అభివృద్ధి చేయటంలో వారికి మెంటార్గా ఉండటం, గైడ్ చేయటం, నడిపించటం, వారు ఇంకా కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం అనేటటువంటి రీతిగా చేయవలసినటువంటి వారం ఏంటున్నాము, పరిచారం చేయటము, పంపబడినటువంటి వారము. మరి కాబట్టి పిల్లలు వీరిని గురించి తెలుసుకునేది వారు ఆత్మలు కూడా పిల్లల సేవకులైన ఆత్మలు గారా. ఆర్ దేర్ నాట్ ఆల్ మినిస్టరింగ్ స్పిరిట్స్? కాబట్టి ఆ రీతిగా పిల్లారా మరి మొట్టమొదటిగా ప్రొవిజన్ త్రూ ఏంజల్స్, రెండవదిగా ప్రొటెక్షన్ ఫ్రమ్ అడ్వర్సిటీ. వీళ్ళ అనేక రీతులుగా మనకు కష్టాలు ఎదుర్కొంటాం, నష్టాలు వస్తుంటాయి, ఈ దుఃఖంలో ఉంటాం, బాధల్లో ఉంటాం, విచారంలో ఉంటాం. కొన్నిసార్లు మరణతరమైనటువంటి ప్రియులార ఘట్టంలోకి వెళ్తూ ఉంటాము. మరణకరమైనటువంటి రోగాలు, లేకపోతే అనేక రీతులుగా అకస్మాత్తుగా యాక్సిడెంట్స్ అనేటువంటి జరుగుతుంటాయి. కాబట్టి ఆ ప్రియులారా మరి దేవదూతల యొక్క సంరక్షణ, ప్రొటెక్షన్ ఫ్రమ్ అడ్వర్సిటీ. ఇక్కడ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ సర్వ్స్ యాస్ ఎ ప్రొటెక్షన్, రక్షణ పిల్లరా. దేవదూతల యొక్క సేవ మనం ఎదుర్కొనే కష్టాల నుండి రక్షణగా ఉంటున్నది పిల్లల. మనకు భద్రత, దేవిశ్వాసులకు ఎంత ఆధిక్యత, ఎంత ఆశీర్వాదం, ఎంతగా మనల్ని నడిపించేటటువంటి వారు ఉంటున్నారు. కీర్తనకారుడు కూడా 91:11 చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. For he shall give his angels charge over thee to keep thee in all thy ways. చూడండి ఎంతో చక్కగా కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ మార్గములన్నిటిలో. మనం ప్రియుల దేవుని యొక్క బిడ్డలు క్రీస్తు యొక్క మార్గంలో పోతూ ఉంటారు. మరి మన యొక్క మార్గములన్నిటిలో అన్ని వైపులా హెజ్కియా గురించి వారు ఎంతో ప్రార్థన చేసినప్పుడు అన్ని వైపులా కాపాడను అని చెప్పి మనం చూస్తున్నాం ప్రియుల. దూతలు వారికి సహాయం చేయటం అనేటువంటిది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. దేవునికి మహా సైన్యం ఉంటున్నది పిల్లలారా. ఒక్క పాపి నశించున్నటువంటి పాపి పశ్చాత్తాపడుతున్నప్పుడు, మారు మనసు పొందుతున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దూతలందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి దూతల సమూహము పిల్లారా. మరి యెషయా 6వ అధ్యాయంలో చూస్తే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్పి ప్రతిగానములతోటి చెరూపులు వారందరూ కూడా పిల్లారా, అనేక రకములైనటువంటి దూతలు కూడా ఉంటున్నారు పిల్లారు. వారందరూ కూడా ఎంతగా కొనియాడుతున్నారు, ఎలుగెత్తుతున్నారు. వారి యొక్క పని ఏంటంటే స్తుతించటము, సంరక్షించటము, మరి ఏ రీతిగా పిల్లారా దేవుని యొక్క బిడ్డలను కాపాడటము, సువర్తమానం తెలియజేయటము, సమాచారములు పంపించటము, ఆ రీతిగా పిల్లల వారి యొక్క జీవితాలు, వారి యొక్క రోల్ ఉంటున్నది. వారు ఎంతగా చెప్పినటువంటి పని చేయటం అనేటువంటిది మనము చూస్తున్నాం పిల్లరా. అంతేకాకుండా మరి మూడవదిగా మనం చూసేటటువంటిది ప్రెజెన్స్ ఇన్ అవర్ లైఫ్స్, మన యొక్క జీవితంలో వారి యొక్క సన్నిధి. దేవదూతలు దేవునికి ఎప్పటికీ మనలో ఉండటానికి సూచిస్తాయి పిల్లలు. ఏంజల్స్ డెమాన్స్ట్రేట్ ద కంటిన్యూస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క సన్నిధిని ప్రియులారా
మన యొక్క జీవితాల్లో ఉండేలాగా చూస్తారు. మరి మత్తయి సువార్త 18:10 చూస్తే ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖమున ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. Take heed that ye despise not one of these little ones. For I say unto you that in heaven their angels do always behold the face of my Father who is in heaven. కాబట్టి పిల్లల ఈ చిన్నవారిలో ఒకరిని ఆయన తృణీకరింపకుండా చూచుకోరండి. చిన్నవారి పిల్లల దేవుడు మనకు ఇస్తున్నాడు ఆ బహుమానంగా పిల్లల వారిని ఎంతగా మరి తృణీకరింపకుండా, నిందించకుండా, అవమానించకుండా, హింసించకుండా మరి వారిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటున్నది. మరి వీరి దూతలు వీరికి పిల్లల సంరక్షించేటటువంటి వారు, వారిని కాపాడేటటువంటి వారు, వీరి దూతల్లో పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. కాబట్టి పిల్లలు వాళ్ళు చూసుకుంటూ ఉంటుంటారు. మరి కాబట్టి పిల్లలు ఇక్కడ యేసు ప్రభు వారు ఇక్కడ ఆఫ్టర్ జీసస్ వాజ్ బ్యాప్టైజ్ హి ఫేస్డ్ ఇమ్మెన్స్ ఛాలెంజెస్. యేసు ప్రభు వారు మరి ఆ యొక్క బ్యాప్టిజం పొందిన తర్వాత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు. అటువంటి సమయంలో పిల్లరా మరి ఆయన ఆదుకోవటం అనేది మనం చూస్తున్నాం పిల్లరా. మరి ఈ యొక్క దూతల యొక్క రోల్ గురించి, దూతల గురించి అనేక మరి వచనాల్లో ఉంటున్నది. మరి 1-2 మనం చూద్దాము. మరి లూకా సువార్త 22:43 చూస్తే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ప్రైజ్ ద లార్డ్. And there appeared an angel unto him from heaven strengthening him. కాబట్టి పిల్లలు ఏ రీతిగా చూడండి, పరలోకంలో ఒక దూత ఆయనకు కనపడి, దూతలు ఉన్నాయి. మరి దూత ప్రత్యక్షం అవటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా స్ట్రెంగ్థనింగ్ హిమ్, బలపరచటం పిల్లల మన యొక్క జీవితాల్లో ఎవరు లేరని కుంగిపోతున్నట్లయితే దిస్ ఇస్ ద టైమ్ we have angels to guard us, to take charge over us పిల్లల మనల్ని కాపాడటానికి. మరి దేవుడు పిల్లల కునుకడు నిద్రపోడు ఆయన యొక్క భక్తులను, ఆయన యొక్క అనేక దూతలను పిల్లల ఆ దూతలు మరి అనేక రకాలుగా కొన్నిసార్లు మరి కొన్ని వ్యక్తుల రూపంలో కూడా దేవుడు పంపించవచ్చు పిల్లల సెలెస్టియల్ బీయింగ్స్. మరి దూతలు, ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచను. ఎంతగా మరి ఆదరించేటటువంటి వారు మనకు దేవుడు చూసుకుంటాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మరి అపోస్తుల కార్యములు 12:7 కూడా ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి ఆయన లేపగా సంఖ్యల్లో అతని చేతుల నుండి ఊడిపడెను. And behold, the angel of the Lord came upon him, and a light shined in the prison, and he smote Peter on the side and raised him up, saying, Arise up quickly. And his chains fell off from his hands. కాబట్టి పిల్లరా ఆ చెరసాలలో ఉన్నటువంటి పౌలు పేతురుని పిల్లల మరి ఎలాగో మరి దేవుడు మరి తన యొక్క దూతను పంపించినాడు. ప్రభువు దూత పిల్లర మనం అది గమనించవలసినటువంటి వారం అంటున్నాం. ప్రభువు దూత అతని దగ్గర నిలిచి ఉండటం అనేటువంటి మనం చూస్తున్నాము. ఆ ప్రభువు దూత, దేవుని యొక్క దూతలు పిల్లరా ఉండి ఎలాగో తండ్రి పిల్లరా మరి పేతురును ఉన్నటువంటి సంఖ్యలను విడిచిపెట్టి అతని చేతుల నుండి ఊడిపోయిపోయిన తర్వాత జరిగింది మనకు తెలుసు. ఏ రీతిగా పిల్లల సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగో దేవుడు మనల్ని మరి మన యొక్క ప్రార్థనలో వింటాడు. మరి తన యొక్క దూతలను పంపించి విడుదల చేయటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఒకవేళ అభద్రతతోటి, అశాంతితోటి, కలవరంతో, భయముతోటి ఒకవేళ ఆ యొక్క సంఖ్యల్లో, బంధకాల్లో, ఉచ్చుల్లో ఉన్నట్టయితే దిస్ ఇస్ ద టైమ్, లుక్ టు గాడ్. సంపూర్ణంగా దేవుని వైపు ఉండి మనం అక్కడ కూడా మరి మరి దేవుని స్తుతిస్తూ, దేవుని యొక్క బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే
దేవుని మహిమపరుస్తారు. యోసేపు కూడా జోసెఫ్ మరి ఆ యొక్క చెరసాలలో కూడా పిల్లరా మరి దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి వి నీడ్ టు సీక్ గాడ్స్ ప్రొవిజన్స్. దేవుని యొక్క మరి ప్రొవిజన్స్ దేవుడు ఒక రీతిగా ఏంటంటే తన యొక్క దూతల ద్వారా ఆ యొక్క సంరక్షణ, సంక్షేమము, లేకపోతే సన్నిధి, లేకపోతే సహాయం అనేటువంటిది వస్తుంటాయి. అవి మరి పొందటానికి దేవుని వైపు చూద్దాము, దేవుని అడుగుదాము. ప్రభువా నాకు రక్షణ దయచేయి, నాకు భద్రత దయచేయి, సంరక్షణ దయచేయి, నీ యొక్క సన్నిధి అవసరము, నీ యొక్క డివైన్ ఇంటర్వెన్షన్ అవసరం అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా పిల్లరా ఈ యొక్క లెంట్ సీజన్లో దేవునికి దగ్గర అవ్వటానికి, దేవునికి సన్నిధిలో ఉండి స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, సజీవుడైనటువంటి ప్రభా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు నాయన, అత్యున్నతమైనటువంటి సింహాసనం దాసీనుడు అయినటువంటి వాడు ప్రభా. దూతల గానములతోటి ప్రభా, దూతల సైన్యంతోటి ప్రభా, ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి ఎలాగో ప్రభా మరి మీ యొక్క బిడ్డలకు తండ్రి కాపాడటానికి, సంరక్షించటానికి, మరి తండ్రి సహాయం చేయటానికి ప్రభు సిద్ధంగా ఉంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి. ఎంతమంది వినుచున్నటువంటి వారిని ప్రత్యేక రీతిలో దర్శించి కుటుంబాలలో తండ్రి మీ యొక్క ప్రభు తండ్రి డివైన్ ఇంటర్వెన్షన్ అవసరం ఏంటున్నది ప్రభు. మీరే సహాయం చేసి ప్రభా మిమ్మల్ని మీరు తండ్రి మరి ప్రత్యక్షపరచుకోమని వేడుకుంటున్నాం. మీ యొక్క దూతల ద్వారా అవసరమైనటువంటి ప్రతి ఒక్క సహాయం మీ యొక్క సన్నిధిని తండ్రి సంరక్షణ దయచేయమని, ఒక గొప్ప తండ్రి అస్వస్థ గురి అయినటువంటి వారిని యేసు నామములో తండ్రి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాల వరకు ప్రతి కండరం, కీళ్ళను, నరములను తండ్రి ప్రభా తండ్రి ఎక్కడ ప్రభా స్వస్థత అవసరమైనటువంటి వారికి అక్కడ మరి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభా తండ్రి సాటి అయినటువంటి సహకారులు, లైఫ్ పార్ట్నర్స్ దయచేయమని, ఈ యొక్క దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున అందరికి కూడా వందనాలండి. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే ఈ యొక్క లింక్ను ఇతరులకు కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులను కూడా జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.